అందరికీ నమస్కారం అండి. జాబ్ అండ్ నోటిఫికేషన్ అలర్ట్స్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య విద్యా శాఖ డిఎంఈ నుండి 2026 సంవత్సరానికి సీనియర్ రెసిడెంట్ పోస్ట్ భర్తీలకి భారీ నోటిఫికేషన్ అనేది విడుదలైందండి. మొత్తం 234 వేకెన్సీస్ ఉన్నాయి. మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ రెసిడెంట్ 2026 నోటిఫికేషన్ అండి. ఇది పోస్టుల భర్తీకి వీళ్ళు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. మొత్తం 234 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, ఇది ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 15 జూలై 2026. ఇది లాస్ట్ డేట్ ఎప్పుడంటే 19 జూలై 2026 అండి. జూలై 19 లాస్ట్ డేట్. జూలై 15 ఈ రోజు నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తారనమాట. ఏజ్ లిమిట్ ఏంటంటే నోటిఫికేషన్ తేదీ నాటికి 44 సంవత్సరాలు మించి ఉండకూడదండి. ఓకే, ఇది కాల పరిమితి టెన్యూర్ ఎప్పుడు అంటే సీనియర్ రెసిడెంట్ పోస్టులకి 1 సంవత్సరం కాలం తాత్కాలికంగా నియామకాలండి. ఇది ఎంపికైన అభ్యర్థులు తప్పనిసరిగా 1 సంవత్సరం పూర్తి చేసుకోవాలి. ఓకే, ఇది డీటెయిల్స్ అనమాట. మనము మరిన్ని డీటెయిల్స్ నోటిఫికేషన్ ఓపెన్ చేసి చెక్ చేద్దాము. ఈ వీడియోకి మీరు కొత్తగా వచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ యూ విల్ గెట్ జాబ్ నోటిఫికేషన్ అలర్ట్స్ ఆన్ డైలీ బేసిస్. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్ అండి. ఓకే, మనము నోటిఫికేషన్ ఓపెన్ చేద్దామండి. ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. బ్రౌజర్ ఓపెన్ చేసి dme.ap.nic.in అనేది టైప్ చేయండి. ఇది వెబ్సైట్ యూఆర్ఎల్ అనమాట. dme.ap.nic.in ఇది టైప్ చేస్తే ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నోటిఫికేషన్స్ అన్ని డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సీనియర్ రెసిడెంట్ 2026 నాది కర్సర్ చూడండి. నోటిఫికేషన్ దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అనేది ఇట్లా సపరేట్ విండోలో ఓపెన్ అవుతుంది. ఓకే, సపరేట్ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సీనియర్ రెసిడెంట్ 2026. ఓకే, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఓన్లీ అండి. ఇది ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్ ఓన్లీ ఫ్రమ్ ద ఎలిజిబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సీనియర్ రెసిడెంట్స్ ఇన్ బోర్డ్ అండ్ సూపర్ స్పెషాలిటీస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అండ్ హాస్పిటల్స్ అండర్ ద డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండి. ఇది ఆంధ్రప్రదేశ్. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 234 అండి. ఓకే, సో ఈ వేకెన్సీస్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆల్సో అండి. వాళ్ళు స్పెసిఫై చేశారు ఇక్కడ. ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ చూడండి. ఇక్కడ ఎలిజిబిలిటీ షల్ బి యాజ్ పర్ ద నేషనల్ మెడికల్ కమిషన్ రెగ్యులేషన్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ MD MS ఇన్ కన్సర్న్ స్పెషాలిటీ. ఓకే, అండ్ DNV ఇన్ బోర్డ్ స్పెషలిస్ట్ granted by the medical institution with the attached hospitals or in the hospital with the strength of 500 or more beds granted by the National Board of Examination are only eligible for the teachers eligible qualifications in the Medical Institute of Regulations registered in the AP Medical Council register అయి ఉండాలి. must not cross the age of 44 మించి ఉండకూడదండి. ఓకే, local candidates to the AP state are eligible to selection. Non-local candidates with AP medical registration are eligible for the senior residency if local candidates are not available. First preference goes to local candidates to the AP and if local candidates are not available, then they will pick non-local candidates. Non-local candidates with AP medical registrations are eligible ఫర్ సీనియర్ రెసిడెన్సీ ఇఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అవైలబుల్. వాళ్ళు స్పెసిఫై చేశారండి డీటెయిల్స్ అన్ని ఇక్కడ. ఓకే, అండ్ టెన్యూర్ వచ్చేసరికి ద పోస్ట్ ఆఫ్ సీనియర్ రెసిడెంట్స్ ఆర్ టెన్యూర్డ్ పొజిషన్స్ ఫర్ ద 1 year ఓన్లీ అండి. ఇక్కడ ఓన్లీ 1 year. ఓకే, ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు కంపల్సరీగా 1 year అనేది కంప్లీట్ చేసుకోవాలండి. ఓకే, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే అప్లికెంట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు ద సబ్మిట్ ద అప్లికేషన్స్ ఆన్లైన్ విత్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. SSA certificate, proof of date of birth, registration of a PG degree with the AP Medical Council, mark sheets, copy of degree MBBS post graduation degree, study certificates from the 4th class to 10th class. Okay, and social status community certificates ఏమైనా ఉంటే, if it is a PH certificate you can also submit. Aadhaar card compulsory. ఓకే, అప్లికేషన్ షాల్ బి సబ్మిటెడ్. ఇది లాస్ట్ డేట్ అండి. 19th July 2026 అనేది లాస్ట్ డేట్ అనమాట. సో నో అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ ఆఫ్లైన్ ఓన్లీ. ఆఫ్లైన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అనమాట. ఓన్లీ యూనిట్ సబ్మిట్ ఆల్ అప్లికేషన్స్ ఆన్లైన్ ఓన్లీ అండి. ఓకే,
అండ్ ఫీ కూడా మెన్షన్ చేశారండి. ఫీ 2000 రూపీస్ ఫర్ ఓసీ, 1000 రూపీస్ ఫర్ బీసీ, ఎస్సీ, ఎస్టీ షాల్ బి పేడ్ ఆన్లైన్ వైల్ సబ్మిటింగ్ ద అప్లికేషన్. ఓకే, ఇక్కడ 2000 రూపాయలు ఓసీ వాళ్ళకి అంటే 1000 రూపీస్ బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఆన్లైన్లో సబ్మిట్ చేయొచ్చు ఈ ఫీజు అనేది. ఇదండి నోటిఫికేషన్. ఓకే, ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసి ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా దే విల్ గెట్ బెనిఫిటెడ్ అండి. అండ్ వెయిటింగ్ ఫర్ ద జాబ్ ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్ 234 ఈజ్ ద గుడ్ నెంబర్, సో యూ విల్ గెట్ బెనిఫిటెడ్. ఓకే, and if you can also inform to your friends so that they will also apply for these positions. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని జాబ్ నోటిఫికేషన్ వివరాల కోసం. అండ్ ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.